నమస్తే. ప్రస్తుతం మనం మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నాము, చాదర్ఘట్ ప్రాంతంలో ఉన్నాము. సో అందరికీ తెలుసు, చాదర్ఘట్కు సంబంధించి ఆ పక్కనే ఉన్నటువంటి మూసీ నదికి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లకు ఇప్పటికే ఆర్బీఎక్స్ అనేటువంటి సింబల్ గీశారు. సో ఆ సింబల్ గీసిన వారందరికీ కూడా పునరావాసం కల్పిస్తూ ఆ చెంచలు కూడా ఇతర ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే చాదర్ఘట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ఆ డబుల్ బెడ్రూమ్కు అర్హులై ఉండి డబుల్ బెడ్రూమ్ వచ్చిందో వాళ్ళంతా కూడా ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకసారిగా వాళ్ళ ఇళ్లను వాళ్ళే ఖాళీ చేసుకుంటా ఉన్నారు. మన గతంలో చూసాము హైడ్రా తరహా కూల్చివేతలు ఉంటాయనుకుంటూ చాలామంది చెప్పారు, కానీ ఇక్కడ స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్లను వాళ్ళే కూల్చేసుకుంటున్నారు. దానిలో ఉన్నటువంటి ఏవైతే మెటీరియల్స్ కావచ్చు, ఐరన్ కావచ్చు, లేకపోతే డోర్స్ కావచ్చు, ఇతర మెటీరియల్స్ను కూడా వాళ్ళు తీసుకుపోతున్నటువంటి విజువల్స్ తొలి వెలుగు స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళ ఇల్లును వాళ్ళే నీలమట్టం చేసుకుంటున్నారు. ఇవంతా కూడా చాదర్ఘట్టు ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో కొంత ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛందంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నందుకు ఆనందంగా డబుల్ బెడ్రూమ్కి వెళ్తూ తమ ఇళ్లను వాళ్ళు ఖాళీ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఇది మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి హౌస్, దీన్ని ఖాళీ చేసుకుంటా ఉన్నారు వాళ్ళు. సో पूरा तोड़ दे रहे, पूरा खत्म कर दिए, पूरा घरों को पूरा बेघर कर दिए, लोगों को, पब्लिक को। कई का सीएम बनाए ने पूरा घर किराएदार फिर भाग गया, सामान लेके कहाँ जाना, घर में सुना घर में लेके आके डबल बेडरूम दे ना। अरे हमारा क्या किराएदार है हम लोग, किराया है तुम्हारा? हाँ वो ने मकानदार से लेके लेके घर ले वहाँ रह गया जाके। हम ना किराएदार 4 रूमों में थे, पूरा रोड पे है सामान। सुने क्या करना, रविंद्र रेड्डी के घर में डालना, लेके आके सामान कहाँ डालना, बोला पूरा बच्चे बुच्चे सब पूरे परेशान है, पूरी पब्लिक। टाइम देना थोड़ा, 2 महीने 3 महीने टाइम देना। हम लोग अभी लेके चले जाते सामान, तेरा घर तो तोड़ ले, क्या करता कर ले, टाइम नहीं देना। टाइम दिया तो हमको होता फिर। ऑफिसर्स बोले ना वो जल्दी खाली करो, खाली कर दो, 2 दिन में खाली कर देना, ना तो सामान सब तोड़े तुम बोली ऑफिसर। 2 दिन में खाली नहीं करे, क्या कर तुम 2 ऑफिसर? पूरा तोड़े तुम बोले, सामान समेत घर पूरा वो जेसीबी। हाँ डीसी पे लगाए तुम बोले, सामान नहीं निकाले तो फिर जुल्म होगा। ये तो बहुत ठीक है, जुल्म नहीं है। फिर पूरा देखो, पूरा सामान पूरा रोड पे रख दिया, वहाँ ले गए नदी में, पूरा ले गए पूरे 20 जने थे अंदर फैमिली, पूरे सामान वामान सब रोड पे पूरा। अब जाति घर वालों को तो घर दे दिया उन्हें, हमको क्या किराएदारों क्या करना, पूरे किराए का है मकान है पूरे यहाँ पर। पूरे जाके वहाँ शादी खाने का नागरा में, वहाँ पूरे नई रोड पे पूरे सामान है, नलगुंडा के नीचे झोपड़ियाँ बना के रखे क्या। हाँ ఇది మొత్తం మీద మాకు టైం ఇవ్వాలి, ఒక 2-3 రోజులు ఖాళీ చేయాలంటే అది కాని పని. మాకు కనీసం ఒక వారం రోజులను టైం ఇస్తే కానీ మా ఇళ్లను మేము ఖాళీ చేసుకోలేము, సామాన్ అంతా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలంటూ వాళ్ళు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే 2-3 రోజులలో మీ ఇల్లును ఖాళీ చేయండి, లేని పక్షాన జేసీ పెట్టి ఒక్కసారిగా నేలమట్టం చేస్తామంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు అధికారులు. అందుకే మా ఇల్లును ఖాళీ చేసుకుంటున్నాం, మా ఇల్లుకు సంబంధించినటువంటి ఏవైతే పైప్స్ కానీ లేకపోతే ఇతర డోర్స్ కానీ పనికొచ్చేటువంటి సామాన్లన్నీ కూడా తీసుకెళ్తున్నామంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వాళ్ళ ఇళ్లను వాళ్ళే నేలమట్టం చేసేటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి అవసరమైనటువంటి సామాన్లన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఇక శంకర్ నగర్ ఆ ప్రాంతంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఖాళీ చేయమంటూ కొంత అధికారుల మీదకి తిరగబడే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మా అది సో చాలామంది ఖాళీ చేయమన్నటువంటి తిరుగుబాటు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఇంకొంతమంది ఇళ్లకు ఆర్బీఎక్స్ అనే సింబల్ లేదు, సో ఆర్బీఎక్స్ అనే సింబల్ లేనటువంటి ఇళ్లను కూల్చట్లేదు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఇంకా ఇళ్లలోనే ఉన్నారు, అంటే ఆర్బీఎక్స్ అనేటువంటి సింబల్ ఉన్న ఇల్లు కూల్చుతున్నారు, ఆర్బీఎక్స్ అనేటువంటి సింబల్ లేని ఇల్లు కూల్చుతున్నటువంటి పరిస్థితి. మరొకసారి ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా మనుషులు తమ ఇల్లును వాళ్ళే కూర్చుకుంటున్నారు, ఎటువంటి జేసీబీలు కానీ ఇప్పటివరకు ఇంకా అడుగు పెట్టలేవు. సామాన్లన్నీ తీసుకెళ్ళిన తర్వాత సో సామాన్లు పూర్తిగా వాళ్ళ వేరే దగ్గర షిఫ్ట్ చేసుకున్న తర్వాత జేసీబీలు ఒక్కసారిగా ఖాళీ చేసిన ఇళ్లను కూల్చేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో మొదటగా ఇది జేసీబీలు ఇక్కడ దాకా రాలేదు, కేవలం మనుషులతో మాత్రమే వాళ్ళు సంబంధించి ఐరన్ మొత్తం కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి అవసరం వచ్చేటువంటి సామాన్లంతా కూడా వాళ్ళు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే వాళ్ళ డోర్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఈ డోర్స్ అంతా కూడా ఎక్కడొక చోట అవసరం వస్తాయి, సెకండ్ హ్యాండ్లో అమ్ముకున్న 4 రూపాయలు వస్తాయి. సో ఈ డోర్స్ కావచ్చు, లేకపోతే కొన్ని డిష్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి, ఈ డిష్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఒక్కసారిగా జేసీబీలు కనుక వస్తే ఇవన్నీ నేలమట్టమై పనికి రాకుండా పోతాయి, తుక్కు అయిపోతాయి. సో అటువంటి ఈ ఐరన్ కావచ్చు, కేబుల్స్ కావచ్చు, లేదంటే ఇదంతా కూడా డోర్స్, ఐరన్ డోర్స్ ఇవన్నీ కూడా స్క్రాప్ కింద వాడుకున్న వాళ్ళకు కిలో లెక్కలు అమ్ముకున్న కొంత డబ్బులు ఆర్థికంగా వాళ్ళకు కొంత చేయితనిస్తాయంట. ఇటువంటి సామాన్లన్నీ కూడా ఇంకా బ్యాక్ సైడ్లో ఉంది ఇక్కడ, ఇది ఒక ఐరన్
రేక్ చూస్తూ ఉన్నాం. ఈ రేక్ కూడా చాలా బలంగా ఉంది. సో ఈ డోరు ఎక్కడైనా యూజ్ అవుతుంది. ఈ డోర్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే స్క్రాప్ కింద అమ్ముకున్నా కానీ ₹4 వచ్చే అవకాశం ఉంటుంది. అదే జేసీబీలు కనుక ఒక్కసారిగా నీలమట్టం చేస్తే ఇవన్నీ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ డోర్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు రీయూజ్ చేసుకోవడానికి, మళ్ళీ ఉపయోగించుకోనికి రావు, అమ్ముకోవడానికి రాదు. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళని వాళ్ళంతా కూడా ఖాళీ చేసుకుంటా ఉన్నారు. చూస్తున్నాం ఇదంతా రేకులన్నీ తీసేసి పైపులు తీసుకొని ఈ సామాన్ అంతా, ఈ గోడలన్నీ కూడా నీలమట్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో చూసుకోవచ్చు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు. సో తమ ఇళ్లలో ఉన్నటువంటి సామాన్ అయితే ఖాళీ చేయడానికి మాకు టైం ఇవ్వాలంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో అన్న, మీరు ఇక్కడనేనా మాట్లాడతారా, స్థానికులేనా కదా? ఇది సో ఇది ఓవరాల్గా చాదర్ఘట్కి సంబంధించింది. చాదర్ఘట్ దగ్గర అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ ఇళ్ళను వాళ్ళు ఖాళీ చేసుకుంటున్నారు. కొంతమంది ఆందోళన చేసినప్పటికీ పోలీసులు ఇక్కడ భారీగా మోహరించారు. పోలీసులు వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. కానీ శంకర్నగర్లో కొంత ఆందోళన క్రియేట్ అవుతుంది తెలుస్తుంది. ఒకసారి అక్కడ కూడా వెళ్దాం, అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ కూడా అందించే ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం మీద చాదర్ఘట్కి సంబంధించి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో మూసీ సుందరీకరణలో భాగంగా అయితే ఇళ్లను ఖాళీ చేసే ప్రయత్నం చేశారు. ఆర్బీఎక్స్ సింబల్ పడ్డది, సింబల్ పడ్డ ఇల్లు ఖాళీ అవుతుంది. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కూడా ఆల్టర్నేట్గా ఇస్తున్నామంటే అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కొంతమంది డబుల్ బెడ్రూమ్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అజర్తో శ్రీశైలం, తొలి వెలుగు, చాదర్ఘట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.